ఓకే. మరి దీపావళి సంబరాలైతే స్టార్ట్ అయిపోయినియి. ఆల్రెడీ మేము ఈ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్‌లు గూడా మధ్య మధ్యలో వినపడుతూ ఉంటాయి. మరి సరిగ్గా ఇంకొక 6 రోజుల్లో మరి ఆదివారం రాత్రి వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇండియా కప్పెత్తిన తర్వాత కూడా మరి ఇలాంటి శబ్దాలే మనకు వినపడతాయా? లేదంటే మరి వేరే రకమైనటువంటి శబ్దాలకు మనం ప్రిపేర్ అవ్వాలా? ఓకే. మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటది దేని గురించో ఎపిసోడ్. సో, వెల్కమ్ టు ద ఫైనల్ వీక్ ఆఫ్ ద వరల్డ్ కప్. సో, మా క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్‌లో మేము ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్‌కి సంబంధించి చాలా ఎపిసోడ్‌లు చూసాం. చాలా ఎపిసోడ్‌లు చేసాం. మీరందరూ చాలా అన్నీ వినుంటారని అనుకుంటున్నాం. సో, రాహుల్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు. అండ్ ఆహ్, రాహుల్ ప్రిడిక్ట్ చేసినట్టే మనకి ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లైనప్ ఆల్రెడీ మనకి రెడీగా ఉంది. అండ్ ఇండియా, న్యూజిలాండ్ మరొకసారి 2019 రిపీటు. అటుపక్కేమో 99 రిపీటు. సో, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు రాహుల్ అయితే. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ మై గుడ్ బడీ అండ్ మై కో హోస్ట్ రాహుల్. ఏంటి మరి ఏంటి వరల్డ్ కప్ సంబరాలు మరి కప్ గెలిచేసినట్టేనా మనం మరి ఈసారి? కోర్స్ మరి ఈ లెవెల్ ఆఫ్ ఫార్మ్ మనం ఇంతకు ముందు ఓన్లీ ఆ 2003, 2007 ఆస్ట్రేలియా టీం దగ్గర నుంచి చూసాము. సో అదే తరహాలో పోయి కప్పు గెలిచేయాలి అని మనం అందరం అనుకోవాలి మరి. ఇంక అంతకంటే వేరే ఆప్షనే లేదు రాజు. మరి మన వాళ్ళు అంత బాగా ఆడుతుంటే ఆఖరికి నిన్న నెదర్లాండ్స్ మ్యాచ్ అయితే ఇక కేవలం మనం అందరికీ బౌలింగ్ ఇవ్వడానికే ఆడినట్టు అనిపించింది. బట్ అయినా మరి మనం అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలం అంటావా? ఆర్ వి ఈక్వల్ టు ద 2003, 2007 ఆస్ట్రేలియన్ సైడ్ అని? అంటే రాహుల్ నాకు అంటే మనకి ఇప్పుడు ఆ 2011 అయిన తర్వాత నుండి ఓకే. మరి ధోని ఖాతాలో తర్వాత ఒక చాంపియన్స్ ట్రోఫీ ఒకటి చేరిందనుకో అది వేరే విషయం. కానీ మనకిప్పుడు ఇండియా ఐ మీన్ ఐసీసీ టోర్నమెంట్స్ తీసుకుంటే ఈవెన్ ఇంక్లూడింగ్ దట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గూడా మన వాళ్ళెప్పుడూ ఆ ఫైనల్ హుర్రే వరకు మంచి రేస్ గుర్రంలా కనబడతారు. కరెక్ట్‌గా అక్కడ చతికిల పడుతున్నారు. అది మనకి కొంచెం ఒక రిపీటెడ్ ట్రెండ్ లాగుంది. సో, ఇప్పటికి ది మోస్ట్ హార్డ్ కోర్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆ ట్రామా కొంచెం ఉంటది. సో, ఈసారి ఎందుకో నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఒస్తున్నాయి. అంటే మనం జస్ట్ ప్యూర్‌లీ మన ఇండియన్ క్రికెట్‌ని సపోర్ట్ చేస్తాం కాబట్టి ఆ ఫీలింగ్‌తో చెప్పట్లేదు గానీ జెన్యూన్‌గా ఈవెన్ విత్ ఇప్పుడు ఎప్పుడైతే 'హార్దిక్ పాండ్యా' టీమ్ ఇంజ్యూరీ అయ్యి ఆ టీమ్ నుంచి పక్కగా తప్పుకున్నాడో, అప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అన్‌సర్టెనిటీ ఉండేది. అంటే మరి ఆ రోల్ ఎందుకంటే డెఫినైట్‌లీ సమ్‌వన్ లైక్ 'హార్దిక్ పాండ్యా' ఇప్పుడు తను ఎంత డెవలప్ అయ్యాడో యాస్ ఎ క్రికెటర్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ యాస్ ఎ కెప్టెన్సీ మెటీరియల్ గూడా. సో, హి వాస్ డెఫినైట్‌లీ వన్ ఆఫ్ ద కీ బ్లాక్స్ ఆఫ్ ద ఇండియన్ టీమ్. సో, తను మిస్ అయిన తర్వాత టీమ్ బ్యాలెన్స్ ఏమైనా దెబ్బతింటదేమో. ఈవెన్ మనం వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్‌లో మనిద్దరం మాట్లాడుకున్నాం గూడా. శార్దూల్ ఠాకూర్ అండ్ ఆ ప్లేస్‌లో ఆర్ అశ్విన్ ఈ ప్లేస్‌లో ఇట్లాంటి 1 ఆర్ 2 స్లాట్స్‌లో ఏమైనా ప్రభావం చూపుతదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. బట్ స్టిల్ లుక్స్ లైక్ ఆల్ బేసెస్ ఆర్ కవర్డ్. అండ్ ఇంకొక మంచి పరిణామం, మంచి విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌లో ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్‌మన్ ఫామ్‌లో ఉన్నాడు. ఐ మీన్ ఇప్పుడు మనం టాప్ 7 నేమ్స్ తీసుకుంటే ఆడిన ప్రతి మ్యాచ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళు అట్ సమ్ పాయింట్ దే హావ్ కాంట్రిబ్యూటెడ్. సో, డెఫినైట్‌లీ దీస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్. కానీ నాకు కూడా మనసులో ఒక పక్కన ఇప్పుడు ఐ థింక్ 2015లో కూడా సేమ్ మనం ఇదే రేంజ్‌లో అన్నీ కొట్టుకుంటెళ్ళి సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయామనమాట. స్టీవ్ స్మిత్ స్పెషల్ ఎట్ ఎస్‌సిజి. సో, మరి ఈసారి అంటే లాస్ట్ టైమ్ 2019లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ వైబ్స్‌కి ఇప్పటికి చాలామందున్నారే. న్యూజిలాండ్ వద్దురా బాబు! మనకు వాళ్ళు అచ్చు రావట్లేదు అనే రకమైనటువంటి ఫీలింగ్‌లో ఉన్నారు చాలామంది. కానీ డోంట్ యూ థింక్ అప్పుడు 2019 ఈక్వేషన్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. అప్పుడు వెదర్ కొంచెం రోల్ ప్లే చేసింది. ఇంగ్లాండ్ కండిషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. స్వింగ్ అండ్ సీమ్ ఉంటది. బట్ హియర్ ఇక్కడ మనకిప్పుడు ఈ వరల్డ్ కప్‌లో ద కాంబినేషన్స్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే అప్పుడు లైనప్‌కి, ఇప్పుడు లైనప్‌కి ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్డర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అండ్ న్యూజిలాండ్ కూడా అప్పుడు ఉన్నంత ఫార్మిడబుల్ యూనిట్ అయితే కాదు. అంటే కంపేర్ టు థట్ 11 అండ్ థిస్ 11. సో, ఇవన్నీ చూసుకొని మరి వాంఖేడేలో మనం విజయకేతనం ఎగరవేస్తామని అంటావా ఫైనల్‌కి వెళ్ళడానికి? నన్నడిగితే మనతో ఆడిన అన్ని టీములను చూస్తే న్యూజిలాండ్ వాళ్ళు ఒక్కళ్ళే చాలా క్లోజొచ్చారు మనల్ని కొట్టడానికి. నువ్వు గమనిస్తే రాజు. ఆ రోజు మ్యాచ్ ఫస్ట్ టైమ్ షమి బ్యాటింగ్‌కొచ్చాడు. అసలు బ్యాటింగ్ ఆర్డర్ కింది వరకెళ్ళింది. నీకు బౌలర్స్ బ్యాటింగ్‌కి రావడం అదే మొదటిసారి. అప్పుడు మనకు చిన్న భయం గూడా యేసింది మనకు గుర్తు తెచ్చుకుంటే ఎపిసోడ్ రికార్డ్ చేస్తున్నప్పుడు. అదే సడెన్‌గా మనకు భయమేసింది. హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ అయిన తర్వాత షమి సడెన్‌గా నంబర్ 8 షమి కనిపియంగానే గుండెల్లో దడ పుట్టిందని. ఆ దడ పుట్టించిన టీమ్ న్యూజిలాండ్ అప్పుడు. ఇంకా ఆ టీమ్‌లో అప్పుడు ఇంకా కేన్ మావ లేడు.
మరి ఇప్పుడు చూస్తే కేన్‌మా ఉన్నాడు. తన కెప్టెన్సీ, తన బ్యాటింగు, తన చెయ్యికి గాయమైన నీకి అంత పెద్ద ఇంజ్యూరీ అయినా అప్పుడు ఐపీఎల్‌లో అసలు రికార్డ్ బ్రేకింగ్ కమ్‌బ్యాక్ చేసి అసలు ఆడుతున్నాడు ఈ వరల్డ్ కప్. సో, నన్నడిగితే ఆ ఫ్యాక్టర్ నన్ను బాగా భయపడుతుంది రాజు. ఎందుకంటే మన టీమ్ బౌలింగ్‌ని ఎవరు బాగా ఎదుర్కోగలరంటే ఇప్పుడు బుమ్రానైనా, షమీనైనా, కేన్‌మా ఒక్కడే రీజన్ ఒక్కడే ఆన్సర్ అనుకుంటున్నా. సో, మనకు ఆన్సర్ ఉందా మరి కేన్‌మాని ఔట్ జేయడానికి? యాహ్! డెఫినెట్‌లీ కేన్ విలియమ్సన్ అండ్ అలాగే అక్కడ ఫ్యూచర్ కేన్ విలియమ్సన్ అయిన రచిన్ రవీంద్ర కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అంటే విలియమ్సన్ అయితే అసలు ఫామ్‌లో ఎప్పుడు లేడు అనే ప్రశ్న కూడా వస్తది చాలామందికి. బికాజ్ హి ఈస్ సో కన్సిస్టెంట్ దట్ విలియమ్సన్ ఔట్ ఆఫ్ ఫార్మ్ అనేది బేసిక్‌గా అది మనకి ఆల్మోస్ట్ సింక్ చేసుకోలేని ఒక సెంటెన్స్ అనమాట. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ ఎప్పుడైతే ఆ మ్యాట్ హెన్రీ ఇంజ్యూరీ ఆర్ ఇంకా కొన్ని కొన్ని ఇంజ్యూరీ కన్సర్న్స్ ఉన్నాయో టీమ్‌లో మనం ఐ థింక్ మార్క్ చాప్‌మెన్ కూడా ఒక ఇంజ్యూరీ కన్సర్న్ ఉండే ముందు ముందు మ్యాచెస్‌లో ఐ మీన్ గత మ్యాచెస్‌లో విలియమ్సన్ ఇంజ్యూరీ ఇంకా అలా చాలా ఇంజ్యూరీ కన్సర్న్స్ బట్ ఓవరాల్ ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాళ్ళు ఇద్దరు ఫాస్ట్ బౌలర్‌తోనూ, ముగ్గురు ఫాస్ట్ బౌలర్‌తోనూ మొత్తం మీద ఒక టీమ్ కాంబినేషన్‌తో ఆడుతున్నారు. బట్ నాకెందుకో న్యూజిలాండ్ వాళ్ళు ఐ మీన్ ట్రెంట్ బోల్ట్ అండ్ టిమ్ సౌదీ వీళ్ళిద్దరూ కూడా దే హావ్ బీన్ ద పిల్లర్స్ ఆఫ్ న్యూజిలాండ్స్ బౌలింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఎ డికేడ్ నౌ. సో, ఇప్పుడు మరి దిస్ ఈస్ దేర్ టైమ్ అంటే వాళ్ళు ఇంకొక వరల్డ్ కప్ బహుశా ఆడతారా అంటే డెఫినెట్‌లీ నాట్ అనే చెప్పొచ్చు. కానీ మరి ఈ మ్యాచ్‌లో వాళ్ళు బౌలింగ్ లైనప్ కొంచెం లైట్‌గా కొంచెం స్లైట్‌లీ వీక్‌గా కనబడుతుంది. సో, వాళ్ళిద్దరూ గనుక ఏదన్నా మ్యాజిక్ చేస్తే డెఫినెట్‌లీ దట్ ఈస్ దేర్ బెస్ట్ ఛాన్స్. అదర్‌వైజ్ ఐ థింక్ దే విల్ బి ఫౌండ్ ఔట్ ఇన్ దేర్ బౌలింగ్ యూనిట్ అని అనుకుంటున్నాను నేనైతే. నాకు భయమేయడానికి ఒకటే ఫ్యాక్టర్ రాజు. మనం ఆడుతుంది వాంఖడేలో. మనము ఆ 'మ్యాడ్ మ్యాక్స్‌వెల్' షో మ్యాచ్‌లో చూసిందేంటంటే, అక్కడ లైట్స్ కింద బాల్ విపరీతంగా స్వింగ్ అయితుంది. అంత స్వింగ్ అసలు టోర్నమెంట్‌లో ఎక్కడా కాలేదు. నీకక్కడ 'నవీన్ ఉల్ హక్' ఇంకా 'అజ్మత్ ఒమర్‌జాయినే' ఆ లెవెల్‌లో బౌలింగ్ ఏసారంటే 'బోల్ట్ అండ్ సౌదీ.' సౌదీ ఇంజ్యూరీ నుంచి వాపసొస్తున్నాడు. 2 మ్యాచ్‌లు ఆడాడు. అట్లట్లా సోలోగా బౌలింగ్ ఏసాడు. తను మెల్లిగా రిథమ్‌లోకొచ్చి, ఆ స్వింగ్‌తో బౌలింగేస్తే సౌదీ ఇంకా బోల్ట్ కలిసి అండ్ బోల్ట్ చూసాం మనం పోయిన మ్యాచ్‌లో. సో, శ్రీలంకతో ఆడిన లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో తను ఎంత బాగా ఏసాడో బౌలింగ్. తను అంతవరకు వరల్డ్ కప్‌లో అంత మంచిగా ఏయలే తన స్టాండర్డ్స్‌కి తగ్గట్టుగా బోల్ట్. సో, తను కొంచెం ఏందో రిథమ్‌లో వచ్చినట్టు అనిపించాడు. నాకెందుకో చాలా తేడా కొడుతోంది రాజు. ఇదెందుకో మనం ఒకవేళ బ్యాటింగ్ సెకండ్ చేస్తే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడాలి. లేకపోతే మనం ఆడుతున్న కాంబినేషన్‌కి నంబర్ 8 దగ్గర షమి రావడం అనేది మళ్ళీ జరగబోతుందేమో. మరి ఈ సిట్యుయేషన్‌లో ఒకవేళ టార్గెట్ మరీ ఎక్కువైపోయి ఉంటే, నాకు తెలిసి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నా. యాహ్! అంటే నువ్వలా భయపడడంలో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఐ థింక్ ఇండియా, శ్రీలంక గేమ్‌లో అనుకుంటా ఆల్మోస్ట్ 1 డిగ్రీ వేరియేషన్ ఉంది. అంటే 1.9 ఎంతో ఉంటే ఐ మీన్ 0.9 ఎంతో ఉంటే నెక్స్ట్ ఇన్నింగ్స్‌కి అది ఆల్మోస్ట్ 1.9 ఆర్ 1.9:2.9 మొత్తం మీద 1 డిగ్రీ వేరియేషన్ అయితే క్లియర్‌గా ఉంది. అది సో, డెఫినైట్‌లీ అండర్ లైట్స్ ఇట్స్ డూయింగ్ మోర్ దెన్ ఎక్స్‌పెక్టెడ్. ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పటి వరకు వాంఖడేలో జరిగిన మ్యాచెస్‌కి. కానీ ఆహ్, అంటే రాహుల్ వాడిన సెంటెన్స్‌లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని అనే దానికి అర్థం ఏంటంటే క్లియర్‌గా ఒక 10, 15 ఓవర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటే చాలు అని దాని యొక్క లోతైన అర్థం అనమాట. ఎందుకంటే వన్స్ ఇప్పుడు మనం 'మాక్స్‌వెల్' ఒంటి చేత్తో ఎట్లయితే ఆస్ట్రేలియాని గెలిపించాడో మనం చూసాం. అండ్ ఇప్పుడు డెఫినెట్‌లీ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటది. ఎందుకంటే బికాజ్ వి ఆల్మోస్ట్ రీచ్డ్ వింటర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ డ్యూయీ అండ్ డ్యూయీ మోర్ అంటే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ కూడా డ్యూ పెరుగుతది తప్ప డ్యూ ఫ్యాక్టర్ అయితే తగ్గదు. అండ్ వాంఖేడేలో మనం అంతకుముందు కూడా చాలా సార్లు చూసాం. డ్యూ డెఫినెట్‌లీ బీ ఇట్ విల్ బీ ఎ పార్ట్ అండ్ ఇట్ విల్ డెఫినెట్‌లీ ప్లే ఎ కీ రోల్ అని. సో, ఫస్ట్ 10, 15 ఓవర్స్ ఎప్పుడైతే సీమర్స్‌కి కొంచెం ఆ మూవ్‌మెంట్ లభిస్తుందో, ఆ టైంలో మన వాళ్ళు కొంచెం ఎక్కువ మరీ అన్‌లెస్ అండ్ అంటిల్ రిక్వైర్డ్ రేట్ ఏదైనా 8s అట్లా దాటేస్తే తప్ప పానిక్ అవ్వకుండా మంచిగా ఆడుకుంటే నాకు తెలిసి ఆ వాంఖెడే సర్ఫేస్‌లో నీకు వన్స్ స్వింగ్ అండ్ సీమ్ పోయిన తర్వాత అక్కడుండే డ్యూకి అండ్ అక్కడున్న డైమెన్షన్స్‌కి మోస్ట్ లైక్లీ ఆ స్క్వేర్ బౌండరీస్ కూడా కొంచెం షార్ట్ ఉంటాయి. సో, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే డెఫినెట్‌లీ 30 ఓవర్స్‌లో మన వాళ్ళు ఈజీగా 250లు కూడా చేసేయగలిగిన బ్యాటింగ్ లైనప్ మన దగ్గరుంది. అంటే ఒకవేళ 30 ఓవర్స్‌లో 250 కావాలన్నా సరే వాంఖెడే ఈస్ ద స్టేడియం టు డూ ఇట్ అండ్ కండిషన్స్ కూడా మనకు సహకరిస్తాయి. కానీ ఆ 20 ఓవర్స్ అయ్యే స్టేజ్‌కి మనం ఒకవేళ ఇఫ్ వి లూజ్ అవర్ టాప్ 3 ఆర్ టాప్ 4 దెన్ ఇండియా విల్ డెఫినైట్‌లీ బీ ఇన్ ట్రబుల్.
అవును. నీకెందుకంటే, నీకు మధ్యలో మిడిల్ ఓవర్స్‌లో శాంట్నర్ వచ్చేస్తాడు తినడానికి. తను వేసే ఇంటెలిజెంట్ నాగింగ్ లైన్స్‌కి. అండ్ నీకు అక్కడ వాంకడలో ఉండే బౌన్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి అక్కడ మన లాకీ ఫెర్గ్యూసన్ ఉంటాడు. మన శ్రేయస్ అయ్యర్‌కి ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో కొంచెం ఫ్రీ సెయిలింగ్ టైమ్ నడుస్తోంది. తనకు ఫాస్ట్ పేస్ అండ్ బౌన్సీ బౌలింగ్ పడినట్టు అనిపియలే నాకు. స్టార్టింగ్ 2 ఫ్యూ మ్యాచెస్‌లో టీమ్స్ ఎక్స్‌ప్లాయిట్ చేశారు గానీ. సో, మనకున్న వీక్‌నెసెస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వాంకడే ఈస్ ద కరెక్ట్ ట్రాక్ అనిపిస్తోంది న్యూజిలాండ్‌కి. కానీ ఇప్పుడు ఈ కొనండ్రం ఇదే రాజు. ఇప్పుడు బ్యూటిఫుల్ బ్యాటింగ్ సర్ఫేస్ అయిపోతది డ్యూ వల్ల అని మనకు తెలుసు. అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గ్యాంబుల్ తీసుకుంటారు మన వాళ్ళు. మనం ఎట్లాగో కొద్దిసేపు ఓపిక పడితే అక్కడ ఈజీ అయిపోతది బ్యాటింగ్ అని జెప్పి బోల్ట్, సౌదీ, ఫర్గూసన్ ఒకళ్ళు కైల్ జేమిసన్ ఆడితే మన మనం పైన అద్భుతమైన రికార్డ్ ఉన్న బౌలర్ కైల్ జేమిసన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిపిచ్చాడు మన మీద. సో, ఈ మ్యాచ్‌లో తన్నాడిస్తారా? లాకీ ఫెర్గ్యూసన్ బదులు. ఎందుకంటే ఒకవేళ ఎక్స్‌ట్రా బౌన్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ జేయడానికి తను గూడా పర్ఫెక్ట్ క్యాండిడేట్. 6 అడుగులు, 7 అడుగులు ఉంటాడు దగ్గర దగ్గర. సో, నీకు ఏమో నాకంటే చాలా అందుకే నన్నడిగితే బెస్ట్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం బెటర్ అనుకుంటున్నా. యాహ్! ఖచ్చితంగా బ్యాటింగ్ ఫస్ట్ అనేది ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నా రాహుల్ నేనైతే. అంటే ఎందుకంటే వాంఖేడేలో డెఫినైట్‌లీ ఇప్పుడు కొంచెం కండిషన్స్ కూడా ఆఫ్టర్‌నూన్ అది కొంచెం బాగా హ్యూమిడ్‌గా ఉంటాయి. సో, ఆ టైంలో ఒకవేళ మన ఫీల్డర్స్ అవి కొంచెం మనం కొన్ని టీమ్స్ చూసాం. వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా దే డిడ్ంట్ ఈవెన్ టర్న్ అప్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా చూసాము. సో, నాకు కూడా ఐ థింక్ వాంఖేడేలో మూవ్‌మెంట్ అది చూసిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్ అని అనిపిస్తుంది నాకైతే. కానీ అలా గూడా ఒకవేళ కేన్ విలియమ్సన్, ఈ రచిన్ రవీంద్ర గానీ, వీళ్ళెవరైనా గానీ నీకు న్యూ బాల్ ఆడేస్తే మళ్ళీ అది ప్రాబ్లమ్. సో, నన్నడిగితే ఇది థరో టెస్ట్ మనకి న్యూజిలాండ్‌తో మనం అనుకుంటున్నాం గానీ, ఎందుకంటే దీనికి ప్రాపర్ రీజనింగ్ ఏంటంటే, మనతో అందరికంటే బాగా ఆడింది అన్ని 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా. అండ్ ఇట్స్ నో సర్ప్రైజ్ వాళ్ళిద్దరూ సెమీఫైనల్స్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరూ మనకి అడ్డు రాబోతున్నారని క్లియర్ సంకేతాలు కనిపిస్తున్నాయి. సో, వెరీ మచ్ అంటే మనం ఎంత మంచిగా ఆడుతున్నా గానీ దిస్ విల్ బి ఎ టెస్ట్. అండ్ యూ షుడ్ నెవర్ ఎవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ న్యూజిలాండ్. మొన్నేమైంది? వాళ్ళు అసలు లైన్‌గా అన్ని మ్యాచ్‌లు ఓడిపోయారు. ఇంక అయిపోతది. నెట్ రన్ రేట్ గూడా త కొంచెం ఎఫెక్ట్ అయితదేమో. మరి పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒకటి చేసి వచ్చేస్తారేమో అనుకున్నాం గానీ, పాకిస్తాన్ వాళ్ళనసలు ఒక్క టాస్ ఆఫ్ ద కాయిన్‌తో ఎలిమినేట్ చేసి పడేసారు న్యూజిలాండ్ వాళ్ళు. నువ్వు శ్రీలంక మీద అంత ఈజీగా గెలిచి లాస్ట్ మ్యాచ్. అప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లన్నీ ఒక తీరు. ఆ రోజు శ్రీలంకతో ఆడిన ఒక తీరు. ఒక్క మ్యాచ్ ఒక తీరులాగా ఆడారు న్యూజిలాండ్ వాళ్ళు. అంటే యాక్చువల్‌గా మా ఏంజెలో మాథ్యూస్ రిథమ్‌ని డిస్టర్బ్ చేసేసాడు ఆ షకీబ్ అల్ హసన్. లేదంటే ఆ రోజు చుక్కలు చూపించేవాడు న్యూజిలాండ్‌కి. ఏమో అబ్బా! నిజంగా మనకు నాకౌట్స్ అనేవి పెద్ద గండంలా తయారైనాయి. ఈ వరల్డ్ కప్‌తో అది సమాప్తం అవుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత న్యూజిలాండ్ బాగా ఆడుతున్నా గానీ ఆర్ ప్లేయింగ్ అబ్సల్యూట్‌లీ ఫ్లాలెస్ క్రికెట్. మనం ఎక్కడ వీక్‌నెస్ ఉందా అని ఎతికి చూసినా గానీ ఎక్కడా లేదు. ఓన్లీ థింగ్ మనం ఇప్పుడు భయపడుతోందేందంటే ఆన్ దట్ డే ఆ కండిషన్స్‌లో ఆ బౌలింగ్ ప్లాన్స్‌కి, ఆ బ్యాటింగ్ ప్లాన్స్‌కి మధ్యలో ఉండే బ్యాటిల్‌లో మనం ఏమన్నా ఫౌండ్ ఔట్ అవుతామా అనే ఒక చిన్న భయం. సో, ఇది ఇట్లా ఉంటే మనం పక్కన ఇంకో సెమీఫైనల్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. వీళ్ళిద్దరూ వరల్డ్ కప్‌లో 2 సార్లు సెమీఫైనల్ ఆడారు. ఒక వరల్డ్ కప్ సెమీఫైనల్ అయితే ఇప్పటికి కూడా మాట్లాడుకుంటాం. ఇంకో 100 సంవత్సరాలైనా గాని దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అసలెందుకు లాన్స్ క్లూజనర్ పరిగెత్తాడు ఆ బాలు ట్యాప్ చేసి మిడ్ ఆఫ్‌కి. అసలు ఇంకో 3 బాల్లున్నాయి. 2 రన్‌లున్నాయి ఒక్క రన్ ఉంది గెలవడానికి. అట్లాంటిది గమ్మున ఒక డాట్ బాల్ తిని నెక్స్ట్ బాల్ కొట్టొచ్చు కదా! ఆ ఓడిఐ వరల్డ్ కప్‌లో తన రన్ రేట్ తన తన బ్యాటింగ్ యావరేజ్ 99 పాయింట్ సంథింగ్. కొడితే 100 అంటే ప్రతి మ్యాచ్ ఫినిష్ చేస్తున్నాడు సౌత్ ఆఫ్రికాకి 100 కొట్టకపోయినా గాని. అంత సూపర్బ్ ఫార్మ్‌లో ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్. అట్లాంటి బ్లండర్ మిస్టేక్ మనం చూసామప్పుడు. మరి దాన్ని జోకింగ్ అంటారో, ఏమంటారో ఎవరికీ అది అర్థం కాదు. ఇంకొకటి 2007లో చూసాం. 2007లో సెమీఫైనల్ అసలు అదొక మిస్ మ్యాచ్. అసలొక అంతకంటే వన్ సైడెడ్ సెమీఫైనల్ ఇంకోటి లేదనుకుంటా. సో, మనం ఈసారి ఏం చూడబోతున్నాం? అంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఆ టీ20 వరల్డ్ కప్ డిజాస్టర్ నెదర్లాండ్స్‌తో ఓడిపోవడం ఇదంతా
వాళ్ళకి ఒక విధంగా ఓకే. ఇది వాళ్ళు సెమీఫైనల్‌కి వెళ్ళడం అనేది అండ్ దట్ టూ సెకండ్ ఫినిష్ అవ్వడం అనేది డెఫినైట్‌లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే మనకి తెలుసు సౌత్ ఆఫ్రికాలో ఉండే ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ ఎన్నుంటాయి, ఏంటనేవి. అండ్ క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయడం. ఇట్లా సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు కొంచెం ఆఫ్ ద ఫీల్డ్ ఇష్యూస్ కొన్ని నడుస్తూనే ఉంటాయి. మనకి కొన్ని స్టోరీస్ పొలిటికల్ డైమెన్షన్స్ క్లియర్‌గా అర్థం కాకపోయినా వి ఆల్వేస్ నో దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ వాలటైల్ సిట్యుయేషన్ అని చెప్పి కొంచెం. కానీ యాహ్! దట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే అక్కడ క్వింటన్ డికాక్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మనం ముందే మాట్లాడుకున్నాం. సౌత్ ఆఫ్రికాకి అక్కడ ఎప్పుడైతే హెన్రిక్ నోకియా మిస్ అయ్యాడో డెఫినైట్‌లీ యూ నో ఇక్కడ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొంచెం ఎక్స్‌ట్రా లోడ్ అదే ఎప్పుడు కూడా వాళ్ళ టీమ్‌కి ఒక ఎక్స్‌ట్రా 50, 60 రన్స్ కుషన్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే వీ've సీన్ ప్లేయర్స్ టార్గెటింగ్ ద లైక్స్ ఆఫ్ రబాడా అండ్ ఇంగిడి ఈవెన్ ఇన్ ఐపీఎల్ ఆల్సో. సో వాళ్ళ బౌలింగ్ అంత సూపర్బ్ టచ్‌లో లేకపోయినా బ్యాటింగ్‌తో నెట్టుకొచ్చేస్తున్నారు. అండ్ ఇంకొక పక్క చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు నాకు తెలిసి ఫస్ట్ 2 ఓడిపోయిన తర్వాత వరుసగా 7 గెలిచారు. అండ్ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో అయితే అది అసలు ఆస్ట్రేలియా ఓడిపోవాల్సిన మ్యాచ్. కానీ అంటే ఒకవేళ అది ఓడిపోయి ఉండుంటే మరి వాళ్ళ మూడ్ ఎలా ఉండేదో క్యాంప్‌లో అనేది మనకు తెలీదు. సో, కానీ నాకు తెలిసి ఆ మ్యాచ్ డెఫినైట్‌లీ మనం ఆ ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసాము. ఐ థింక్ ఇఫ్ ఆస్ట్రేలియా డూ ఎండ్ అప్ యాస్ ఛాంపియన్స్ ఆర్ ఇఫ్ దే లైక్ ఎండ్ అప్ ఇన్ ద ఫైనల్స్ డెఫినైట్‌లీ వాళ్ళు ఆ మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అంటే ఐ థింక్ అది టర్న్ ది కార్నర్ అని చెప్తారు చూడు ఇంగ్లీష్‌లో అట్లాగా. ఆ ఇన్నింగ్స్ డెఫినైట్‌లీ దట్ వుడ్ హావ్ గివెన్ దెమ్ ఎ హ్యూజ్ బూస్ట్. కానీ మనకి నిజంగా 99లో ఉన్న ఆ థ్రిల్లింగ్ అఫైర్ ఎట్లయితే మ్యాచ్ టేబుల్స్ టర్న్ అయ్యున్నాయో, దానికి క్లోజ్‌గా కాంటెస్ట్ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ ప్రాపర్ ఐ ఫీస్ట్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా మనం ఎప్పుడు చూసుకున్నా చాలా సార్లు చాలా కాంపిటీటివ్‌గా ఉంటది. వాళ్ళు ఈవెన్ అప్పట్లో ఆ 400 స్కోర్ అనేది వినని రోజుల్లో కూడా ఆ రికార్డ్ చేస్‌లు ఇవన్నీ అసలెప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా అంటే మొన్న రీసెంట్‌గా వరల్డ్ కప్ ముందు జరిగిన సీరీస్‌లో కూడా ఆహ్, ప్రతి మ్యాచ్‌ని కూడా ఏదో ఒక టీ20 గేమ్‌లా అప్రోచ్ అయ్యారు ఆస్ట్రేలియా వాళ్ళు. అండ్ ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా ఈక్వల్‌గా అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో కంపీట్ చేశారు. సో ఐ థింక్ ఇట్స్ నా ఫీలింగ్ ఏంటంటే ఇండియా, న్యూజిలాండ్ కంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా కొంచెం క్లోజ్‌గా కొంచెం కాంపిటీటివ్‌గా ఉంటదేమో అనే ఫీలింగ్. ఎందుకంటే ఇండియా, న్యూజిలాండ్ ఎందుకో కొంచెం ఇండియా డామినేట్ చేస్తదేమో, కొంచెం వన్ సైడ్ అవ్వచ్చేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. బట్ యాహ్! ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు జింక్స్ ఇట్. సో, మనం మళ్ళీ 1999 వరల్డ్ కప్ సెమీఫైనల్ పరాభవాన్ని మళ్ళీ చూడబోతున్నాం అనమాట. సో, అయితే ఎవరుంటారంటావు లాస్ట్ ఓవర్‌లో? లాన్స్ క్లూస్నర్ బదులు ఇక్కడ హెన్రిక్ డేవిడ్ క్లాసన్ మిల్లర్ ఉంటాడా? డేవిడ్ మిల్లర్ ఫినిషర్. ఉంటాడా? ఫినిషర్ డేవిడ్ మిల్లర్ ఉంటాడా? అటు సైడ్ బ్యాటింగ్ చేయడానికి షంషీ ఉంటాడా? లుంగి ఎంగిడి ఉంటాడా? అంటే అప్పుడు ఖచ్చితంగా ఒక్కటైతే చెప్పగలను. ఆహ్, లుంగి ఎంగిడి, షంసీ ఉంటే ఖచ్చితంగా అక్కడ క్లూజనర్, డొనాల్డ్ ఎపిసోడ్ రిపీట్ అవ్వచ్చు. కానీ కేశవ్ మహారాజ్ ఉంటే గనక అది రిపీట్ అవ్వదు. ఎందుకంటే కేశవ్ మహారాజ్ సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్సీ చేశాడు. ఈస్ ఎ వెరీ హి హాస్ ఎ వెరీ కామ్ హెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. అంటే మనం ఈవెన్ ఐ థింక్ పాకిస్తాన్ మ్యాచ్‌లో గూడా వి హావ్ సీన్ సౌత్ ఆఫ్రికా చోక్ సో మెనీ టైమ్స్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. అట్లాంటి సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళు ఆల్ ఔట్ అయిపోవడం ఇట్లాంటివి చాలా సార్లు చూసాం. కానీ ఆ మ్యాచ్‌లో కేశవ్ మహారాజ్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఈవెన్ ఆ లాస్ట్ వికెట్ ఎంత 10, 11 రన్స్ కొట్టాలనే టైంలో కూడా ఇంగిడి తోటి మంచిగా యాంకర్ చేసుకుంటూ వచ్చి విక్టరీని అందించాడు. సో యాహ్! దే హావ్ ఎ ఫ్యూ ప్లేయర్స్. ఇప్పుడు మహారాజ్ లాగా కొంచెం మనం పానిక్ అవ్వకుండా మంచిగా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇన్నింగ్స్ ఆర్ వాటెవర్ విత్ ద బాల్ అట్లాంటి ప్లేయర్స్ ఉన్నారు ఒకళ్ళిద్దరు. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేవిడ్ మిల్లర్ హూ హావ్ బీన్ చాంపియన్ విత్ ఫ్యూ ఐ థింక్ ఐపీఎల్‌లో కూడా గుజరాత్ టైటన్స్‌తో ఛాంపియన్ అయ్యాడు. అండ్ అలాగే హి హాస్ బీన్ విత్ ఎ ఫ్యూ ఛాంపియన్స్ టీమ్స్ అరౌండ్ ద గ్లోబ్ ఇన్ టీ20 లీగ్స్. సో, అండ్ క్వింటన్ డికాక్ గురించి ఆల్రెడీ తెలిసిందే. లైక్ తను అద్భుతమైన ఫార్మ్‌లో ఉన్నాడు. సో, వాళ్ళ టీమ్‌లో ఈవెన్ రాశీ వాండర్డసన్ గూడా కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం ఆఫ్ కలర్ ఉన్నాడు గానీ, ఇప్పుడు కొంచెం టచ్‌లోకొచ్చాడు. కానీ ఎందుకో ఆస్ట్రేలియా బౌలింగ్ ఇప్పుడు నీకు హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ అండ్ ప్యాట్ కమిన్స్ వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్తే అసలు నిజంగా వరల్డ్ క్రికెట్‌లో ఏ ఫార్మాట్ అయినా, ఏ టీమ్ అయినా భయపడాల్సిందే. కానీ నిజంగా ఈ టోర్నమెంట్‌లో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టు డెలివరీ చేస్తున్నారు అసలు రాహుల్. ఎస్పెషల్లీ ఈళ్ళు ముగ్గురు కమిన్స్, హేజల్‌వుడ్ అండ్ స్టార్క్. స్టార్క్ అయితే డెఫినెట్లీ తన స్టాండర్డ్స్‌కి అసలు ఒక 2 రేట్లు తక్కువగా ఏస్తున్నాడు బౌలింగ్ స్టార్క్. మరి ఆ యాక్చువల్ మిచెల్ స్టార్క్ ఎవరైతే 2015 వరల్డ్ కప్‌లో, 2019 వరల్డ్ కప్‌లో రెండిట్లో టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడో ఆ మిచెల్ స్టార్క్ వచ్చాడనుకో, డెఫినెట్‌గా ఆస్ట్రేలియా ఫైనల్‌కొస్తది. ఆ ఫైనల్‌లో గూడా మనల్నైనా ఎవరినైనా కొట్టేస్తదనే కాన్ఫిడెన్స్ వాళ్ళకొచ్చేస్తది.
సో, అదొక ఫ్యాక్టరు. కానీ నాకెందుకో సౌత్ ఆఫ్రికా వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే వాళ్ళని ఆపలేరు. ఆస్ట్రేలియా మీద వాళ్ళే గెలుస్తారని నా గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే బౌలింగ్ సెకండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు మస్తేస్తున్నారు. కైల్ కోట్సర్ బౌలింగ్ సూపర్‌గుందసలు. ఇండియాతో ఆడిన మ్యాచ్‌లో తనెందుకు ఆడియలేదో నాకర్థం కాలేదు కైల్ కోట్సర్‌ని. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. అంటే నువ్వు ఇంట్రెస్టింగ్ ఎందుకుంటది? సౌత్ ఆఫ్రికా వాళ్ళు చేజ్ చేస్తూ ఎందుకు గెలుస్తారని అనొచ్చు. బట్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక మంచి చేజే చేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఆస్ట్రేలియా కంటే బెటర్ చేజ్ చేశారు. అనొచ్చా? యాహ్! డెఫినెట్‌లీ. ఆస్ట్రేలియా కంటే బెటర్‌గానే చేశారు. బట్ స్టిల్ దేర్ వేర్ మూమెంట్స్ ఆఫ్ పానిక్. అంటే కొన్ని వికెట్‌లు పడుతున్నప్పుడు మళ్ళీ పాత సౌత్ ఆఫ్రికాని చూస్తామా అనే రకమైన ఆందోళన మొదలై ఉంటది ఫ్యాన్స్‌లో. బట్ లక్కీలీ అందుకే కదా! ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మనం చాలా సార్లు ఎస్పెషల్లీ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఇట్లాగ ఈవెన్ ఆ పాకిస్తాన్ మ్యాచ్ కానీ, ఈవెన్ మొన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గానీ, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో చాలా సార్లు చోక్ అవ్వడం, చాలా సార్లు ఇంప్లోడ్ అయ్యి వికెట్స్ కోల్పోవడం ఇట్లాంటివి మనం చాలా సార్లు చూసాం. కానీ ఈసారి వాళ్ళు దే ఆర్ క్రాసింగ్ ద లైన్ అండ్ అంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ షోయింగ్ దట్ వి ఆర్ డెఫినెట్‌లీ ఫార్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ప్రెషర్ అనేది కొంచెం ఆ ఇండికేషన్స్ అయితే ఇస్తున్నారు. సో, అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందే ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ సిరీస్ జరిగింది. సో, డెఫినెట్‌లీ బోత్ టీమ్స్ నో వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ వీక్‌నెసెస్ ఏంటనేది కంప్లీట్‌గా వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. అండ్ వాళ్ళు ఎట్లా ఆడాలనే టెంప్లేట్ కూడా రెడీ చేసుకొనుంటారు. అండ్ అపోజిషన్‌లో అక్కడ మనకి మిచెల్ మార్ష్‌ని ఫార్మ్‌లోకి తీసుకొచ్చేసారు. మొన్న బంగ్లాదేశోళ్ళు అటు ఇటు చేసి. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో చూసుకుంటుంటే ఇప్పుడు డేవిడ్ వార్నర్ గురించి మనకు తెలిసిందే. తన దగ్గర ఎప్పుడు ఎంతో కొంత కన్సిస్టెన్సీ ఉంటది. ఓకే. అప్పుడప్పుడు తన స్ట్రైక్ రేట్ గురించి కొన్ని డిస్కషన్‌లొస్తాయి. బట్ ఆ కన్సిస్టెన్సీ అయితే చూపిస్తున్నాడు. స్టీవ్ స్మిత్ అయితే ఓకే. లాస్ట్ మ్యాచ్‌లో 50 కొట్టాడు ఆ బంగ్లాదేశ్ పైన. బట్ స్టిల్ ఈ టోర్నమెంట్‌లో మనం ఆ స్టీవ్ స్మిత్ ద మాస్టర్‌ని చూసామంటే లేదనే జెప్పాలి. అండ్ లబుషేన్ డెఫినెట్‌లీ హి ఈస్ బీన్ ఎ సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే తనసలు లాస్ట్ మినిట్‌లో స్క్వాడ్‌లోకి యాస్టన్ ఏగర్ ప్లేస్‌లోనో, ఎవరి ప్లేస్‌లోనో రిప్లేస్‌మెంట్‌గా వచ్చాడు. అండ్ లక్కీగా తనకు ఆపర్చునిటీస్ కూడా వచ్చినియి. ఇప్పుడు కొన్ని మ్యాచెస్‌లో ఇంజ్యూరీ వల్ల అవ్వచ్చు, కొన్ని మ్యాచ్‌లో కాంబినేషన్స్ వల్ల అవ్వచ్చు తనకు అవకాశాలొచ్చినియి. సో, సర్ప్రైజింగ్‌లీ తనైతే కొంచెం డీసెంట్ టచ్‌లోనే ఉన్నాడు. ఇంక మిగిలిన వాళ్ళు చూసుకుంటే సమ్మన్ లైక్ జాష్ ఇంగ్లీస్ ఆర్ మాక్స్‌వెల్ ఓకే. దే ఆల్ హ్యాడ్ 1 ఆర్ 2 గుడ్ ఇన్నింగ్స్. కానీ డెఫినెట్‌లీ అది కొంచెం వల్నరబుల్ లైనప్ గానే చెప్పుకోవచ్చు. అంటే బౌలింగ్‌లో నువ్వు చెప్పినట్టు మిచెల్ స్టార్క్ ఆఫ్ కలర్ ఉన్నాడు. అండ్ కమిన్స్ దగ్గర కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. సో, మనకు ఆస్ట్రేలియా వాళ్ళు ఆన్ పేపర్ దే లుక్ లైక్ ఎ వెరీ స్ట్రాంగ్ సైడ్. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎందుకు వాళ్ళు అంత స్ట్రాంగ్ కనబడుతున్నారంటే ఆడమ్ జాంపా. సో, ఆడమ్ జాంపాని మంచిగా ఈజీగా డీల్ చేశారు యాక్చువల్‌గా ఆ 5 మ్యాచ్ సిరీస్‌లో ఓకే. ఆడమ్ జాంపా ఐ థింక్ హ్యాడ్ 1 ఆర్ 2 గుడ్ గేమ్స్. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా షోడ్ దట్ వి కెన్ డీల్ విత్ ఆడమ్ జాంపా అనే సైన్స్ అయితే చూపించారు. ఐ థింక్ ఒక మ్యాచ్‌లో దగ్గర దగ్గర 100 కూడా కొట్టేసినట్టున్నారు జాంపా బౌలింగ్‌లో. సో, చూడాలి మరి. అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ మరి మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. హైన్రిక్ క్లాసన్ వర్సెస్ ఆడమ్ జాంపా డిసైడ్ చేస్తదంటావా? అదే నువ్వు అప్పుడు మనం ఫస్ట్ ఎపిసోడ్ చేస్తున్నప్పుడే, ప్రివ్యూ చేస్తున్నప్పుడే చెప్పావు. నేను 'కుల్దీప్ వర్సెస్ క్లాసెన్' ఈడెన్ గార్డెన్స్ ఆ బ్యాటిల్ కోసం చూస్తున్నానన్నావు. సో, ఇప్పుడు అదే 'కుల్దీప్' ఈడెన్ ప్లేస్‌లో గార్డెన్స్‌లో. అదే 'ఈడెన్ గార్డెన్స్‌లో' 'జాంపా' ఉన్నాడు. 'కుల్దీప్' ప్లేస్‌లో అంతే తేడా. సో, మరి చూడాలి. ఇట్స్ మరదే గోయింగ్ టు బి ఎ మరి. రియల్లీ మరి ఎక్సైటింగ్ కాంటెస్ట్. ఇండియా మ్యాచ్‌లో మరెవరంటావు బ్యాటిల్? ఇండియా మ్యాచ్‌లో అంటావా? బోల్ట్ వర్సెస్ రోహిత్ శర్మ అండర్ లైట్స్ అంటావా? యాహ్! 'బోల్ట్' వర్సెస్ ఇండియన్ ఓపెనర్స్ ఫర్ ష్యూర్. అది మాత్రం ఖచ్చితంగా. అండ్ ఇంకొకటేంటంటే ఓకే. శాంట్నర్ కొంచెం వరల్డ్ కప్ శాంట్నర్ స్టార్ట్ వర్సెస్ కోహ్లీ. యాహ్! శాంట్నర్ వర్సెస్ కోహ్లీ డెఫినైట్‌లీ మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ ఈవెన్ ఇన్‌ఫాక్ట్ మన ఇండియన్ లైనప్‌లో అందరికీ కూడా కొంచెం ఆ లెఫ్ట్ ఆర్మ్ వీక్‌నెస్ ఉన్నట్టు అప్పుడప్పుడు ఏవో స్టాట్‌లు వస్తా ఉంటాయి. బట్ యాహ్! ఒకవేళ మిచెల్ శాంట్నర్‌కి గనక కొంచెమైనా ఎక్స్‌ట్రా బౌన్స్ ఇట్లాంటి సహకారం లభించిందంటే ఆ సర్ఫేస్ పైన చెలరేగిపోతాడు రాహుల్ ఖచ్చితంగా. ఏమాత్రం డౌట్ లేదు దానిపైన. ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళు మార్క్ చాక్మన్ ఆడిస్తారా? నీషం ఆడతాడంటావా? యాహ్! అంటే మరి వాళ్ళు బౌలింగ్ కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటదనుకుంటున్నా. అంటే ఒకవేళ వాళ్ళు ఆహ్, బౌలింగ్ కొంచెం ఎక్కువ స్ట్రెంథెన్ చేసుకుంటే బౌలింగ్ స్ట్రెంథెన్ చేసుకుంటే ఖచ్చితంగా దే విల్ డెఫినెట్‌లీ గో విత్ చాప్‌మెన్. లేదు బౌలింగ్ మనకి ఇంకొక ఆప్షన్ ఉండాలనుకుంటే నీషం. ఎందుకంటే నీషం స్టాట్స్ చూసుకుంటే అంత అద్భుతంగా ఏం లేవు. ఎస్పెషల్లీ విత్ ద బాల్ తను ఎంత ఇంపాక్ట్ చూపించినట్టు కూడా లేదు. సో, ప్యూర్‌లీ మనకి బ్యాటింగ్ పరంగానే చూసుకుంటే ఐ థింక్ ఎనీ డే చాప్‌మెన్ విల్ బి ఎ బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. సో, ఈ 2 సెమీఫైనల్స్ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయనిపిస్తుంది. బట్ నన్నడిగితే బ్లాక్ బస్టర్ మ్యాచ్ విల్ బి సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. అది మాత్రం ఎవరు మిస్ గాకండి. ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ నన్నడిగితే ఇండియా మ్యాచ్‌లు చాలా బోరున్నాయి రాజు. మనం వస్తున్నాము, ఆడుతున్నాము.
సిక్స్‌లు కొడుతున్నాం. 300 పైన స్కోర్‌లు కొడుతున్నాం. కోహ్లీ సారేమో మధ్యలో టిక్కు టిక్కు అనుకుంటూ అక్కడ అటు నాక్ చేసి, ఇటు నాక్ చేసి బాల్ సడెన్‌గా 100 కొట్టేస్తాడు. శ్రేయస్ అయ్యర్ కొట్టి పెద్ద పెద్ద సిక్స్‌లు కొడతాడు. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ ఆడే షాట్స్ అసలు నా భూతో నా భవిష్యత్తు. ఆ 40 కొట్టినా, 50 కొట్టినా, 80 కొట్టినా గానీ అమ్మో! దట్ విల్ సీల్ ద మ్యాచ్ అనిపిస్తది. శుభ్మన్ గిల్ మెల్లిగా ఫామ్‌లోకొస్తున్నాడు. నిన్న 100 కొడతాడనుకుంటే పాపం 50 దగ్గర ఔట్ అయ్యాడు. మరి ఈజ్ ఈ వెయిటింగ్ ఫర్ న్యూజిలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ ఫేవరెట్ అపోనెంట్ అనేది మనం చూడాలి. జడేజా ప్రతి మ్యాచ్‌లో బౌలింగ్ అసలు అద్భుతంగా ఏస్తున్నాడు. కుల్దీప్‌కి అసలు ఛాన్సే దొరకట్లే బౌలింగ్ ఏయడానికి అట్లుంది. షమీని షమీకి బ్యాడ్ డే ఇంకా సరిగ్గా తగలలేదు. నిన్న అసలు నెదర్లాండ్స్ మ్యాచ్‌లో తనకి మూవ్‌మెంట్ దొరకకపోతే ఆఫ్ ద పిచ్ తనని కొంచెం యాక్చువల్‌గా 4 బౌండరీలు గూడా కొట్టారు వీళ్ళు నెదర్లాండ్స్ వాళ్ళు. అంటే అక్కడ నాకు సడెన్‌గా భయమేసింది. ఇప్పుడు షమీ సార్ ప్రతి మ్యాచ్‌లో ఏస్తే వికెట్లు ఇరిగిపోవాలన్నట్టు ఏస్తున్నాడు. సో, కానీ సిరాజ్ మియా ఈజ్ ఆల్వేస్ ఎవర్ డిపెండబుల్. ఫర్ 10 ఓవర్స్‌లో ఖచ్చితంగా వికెట్ ఇస్తాడనే నమ్మకం అయితే నాకుంది. సో, ఓవరాల్‌గా మన టీమ్ మీదైతే 100%, 120% అసలు ఇందాకే నేను ప్రాబబిలిటీస్ లెక్కలు చెప్తూ చెప్పా. అరే ఎవడైనా 120% అని ప్రాబబిలిటీ అని చెప్తే అది ఫేక్ రా అసలు అట్లుండదు. ప్రాబబిలిటీ ఏదైనా 100% ఉంటది. లేదా 0% ఉంటది. దాని మధ్యలోనే కొట్టుకుంటూ ఉంటది గానీ 100% పైన ఉండదు అని చెప్పాను. కానీ చూసావా నేనే చెప్పేసా మన టీమ్ ఆడుతున్న తీరు బట్టి. ఏది ఏదైతే చెప్పొద్దో. ఏమాత్రం తప్పులేదు నువ్వంత ఎక్సైట్ అవ్వడంలో. ఎందుకంటే డెఫినైట్‌లీ అవర్ బాయ్స్ ఆర్ ఇన్ సమ్ సూపర్బ్ ఫార్మ్. సో, ఇంక కానీ మరి ఒక్క మనిషితో గురించి మనం భయపడాలి. దట్ ఈస్ కేన్ మామ. మళ్ళీ మళ్ళీ చెప్తా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో గూడా ఆ మామే అడ్డుపడ్డాడు మనకి యాహ్! టైటిల్‌కి. ఓ అంటే ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడి. అవును. అంటే కేన్ విలియమ్సన్ నాట్ జస్ట్ విత్ ద బ్యాట్ మేము చాలా సార్లు మా ఎపిసోడ్‌లో డిస్కస్ చేసాము. మాస్టర్ టాక్టీషియన్ అంటే చాలామంది బేసిక్‌గా మనం స్టార్ క్రికెట్ పెడితే మాస్టర్ టాక్టీషియన్ అంటే వెంటనే పేరు పక్కన ఎంఎస్ ధోని అంటారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎంఎస్ ధోని తర్వాత ఐ థింక్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ పర్సన్ హూ డిడ్ నాట్ గెట్ హిస్ డ్యూ క్రెడిట్ ఫర్ బీయింగ్ సచ్ ఎ సూపర్బ్ కెప్టెన్ ఇట్ షుడ్ బి కేన్ విలియమ్సన్. అంటే ప్రతిసారి కూడా maybe the results may not have reflected, but the way he carries himself on the field, the way he carries the team, ఇంక ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మనం కూడా ఏదో స్టార్‌లోనో, ఇంకేదో ఛానెల్‌లోనో ఎక్స్‌పర్ట్ లాగా మరీ టూ బోరింగ్ మనం కూడా అనిపిస్తది. ఇంకా 'దివాళీ మెరికల్' గురించి మాట్లాడదామా? పోయినేడు జరిగిన 'దివాళీ మెరికల్' గురించి. యాహ్! సంపద సరే, సరే. ఆల్ జోక్స్ అసైడ్. సో, ఈ వరల్డ్ కప్‌లో అద్భుతమైన క్రికెట్ చూసాము. 400 స్కోర్‌లు చూసాము. ఎన్నో సిక్స్‌లు చూసాము. రెండు 200 ఆఫ్ 128 బాల్స్ టీమ్‌ని 90 ఫర్ 7 నుంచి టీమ్ గెలవడం చూసాము. టీమ్ 50 రన్‌లకే ఆల్ ఔట్ అవ్వడం చూసాము. 1 కాదు 2 సార్లు చూసాము. డిఫెండింగ్ చాంపియన్స్ చిత్తుగా ఓడిపోవడం చూసాము. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆల్మోస్ట్ సెమీస్‌కొచ్చేస్తారా అని భయపడ్డాము. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటిలానే ఎంటర్‌టైన్ చేశారు. పోయారు ఇంటికి హాయిగా. ఇన్ని చూసాము. టైమ్ ఔట్ కూడా చూసేసామయ్యా. ఇక వాళ్ళు ఎవరే కాదు నువ్వు పాకిస్తాన్ వాళ్ళు హాయిగా పోయారంటున్నావు. అక్కడ పాపం నిజంగా ఒక ప్లేయర్ లిటరల్‌గా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామో లేదో గుర్తులేదు. మేమిక్కడ క్రికెట్ ఆడడం వరల్డ్ కప్ ఆడడం స్టార్ట్ చేసాం. ఎప్పటిలాగే అక్కడ మా క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అందరూ పాలిటిక్స్ ఆడడం స్టార్ట్ చేశారు. మాకు అలవాటయిపోయింది ఇది ప్రతిసారి అని చెప్పి లిటరల్‌గా ఒక జర్నలిస్ట్ దగ్గర ఇప్పుడు ఉన్న స్క్వాడ్‌లో ఒక ప్లేయర్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడంట. మరి అతని పేరు బయటకొచ్చిందో లేదో నాకు తెలీదు. బట్ సో సో ఈ లాస్ట్ 3 గేమ్స్, లాస్ట్ 1 వీక్ ఆఫ్ ద వరల్డ్ కప్ ఎన్ని సర్ప్రైజులను ఇస్తదో, ఎన్ని ట్విస్ట్‌లను ఇస్తదో, 2019లో అలా బేరెస్ట్ ఆఫ్ మార్జిన్స్ వరకు వెళ్తుందో లేదో మనం చూద్దాము. అయినా అన్నిటికంటే ఎయిన్ స్మిత్ కామెంటరీ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అబ్సల్యూట్‌లీ. సో, నెక్స్ట్ మనం ఇండియా సెమీఫైనల్ అయిన తర్వాత కాదు గానీ 2 సెమీఫైనల్ అయిన తర్వాత కలుద్దాము. అప్పుడు మనం ఫైనల్ ప్రివ్యూ చేయబోతున్నాము. మరి ఫైనల్‌కి వెళ్ళే టీమ్స్ ఎవరు మరి నీ దృష్టిలో? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఓకే. మై పిక్ ఈస్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. చూద్దాం మరి.